బ్రేకింగ్ న్యూస్. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్న దొరపాలెం పంచాయతీ తమన్నా మేరక జగనన్న కాలనీలో భార్యాభర్తలు అనుమానాస్పదంగా మృతి చెందారు. భర్త చిరంజీవులు, భార్య వెంకటలక్ష్మి వేపాడ మండలం దొంగడ గిరిజన గ్రామానికి చెందిన గిరిజనులు. భార్య మృతి చెంది కింద పడి ఉండటం, భర్త నేలను తాకుతూ ఉరివేయబడి ఉండటంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసైతే నమోదు చేశారు. దంపతుల మృతికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్న దొరపాలెం పంచాయతీ తమన్నా మేరక జగనన్న కాలనీలో భార్యాభర్తలు అనుమానాస్పదంగా మృతి చెందారు. భర్త చిరంజీవులు, భార్య వెంకటలక్ష్మి వేపాడ మండలం దొంగడ గిరిజన గ్రామానికి చెందిన గిరిజనులు. భార్య మృతి చెంది కింద పడి ఉండటం, భర్త నేలను తాకుతూ ఉరివేయబడి ఉండటంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. దంపతుల మృతికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక దంపతుల మృతికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, మృతికి గల కారణాలు ఏమైనా తెలిసాయా? ఏంటి డీటెయిల్స్? పోలీసులు ఏమంటున్నారు? గుడ్ మార్నింగ్ అనిల్. పెళ్లైన 8 నెలలకైతే నవదంపతుల అనుమానాస్పద మృతి అయితే విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్న దొరవానపాలెం జగనన్న కాలనీలు ఏవైతే ఉంటాయో అందులో అయితే వీళ్ళు మృతి చెందడం అయితే జరిగింది. దంపతులు చిరంజీవి 30 సంవత్సరాలు, వెంకటలక్ష్మి 28 సంవత్సరాలు. వీరిద్దరూ కూడా ప్రైవేట్ కంపెనీస్ లో డిఫరెంట్ ప్రైవేట్ కంపెనీస్ లో అయితే వీళ్ళిద్దరూ పనిచేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. వాళ్ళిద్దరూ కూడా గిరిజనులు కావడం, ఈ యొక్క దొరపాలెం పంచాయతీలో వాళ్ళు నిత్యం కూడా నివాసం ఉండడం అయితే గత 8 నెలలకు పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళ ఫ్యామిలీస్ నుండి వేరుగా వీళ్ళిద్దరూ మాత్రమే కలిసి ఉండడం అయితే జరుగుతుంది. కానీ ఇది అంతా ఒక ఎత్తు అయితే వీళ్ళిద్దరూ కూడా శుక్రవారం రాత్రి, అంటే గత రాత్రి 12:30 ఆ సమయంలో అయితే అనుమానాస్పదంగా మృతి చెందారని అయితే స్థానికంగా ఉన్న పక్క ఉన్న గృహాల వాళ్ళంతా పోలీసులకు అయితే తెలియజేయడం జరిగింది. ఆ పోలీసులు శిక్ష చేసేసరికి అయితే చిరంజీవి ఫ్యాన్ కు ఉరివేసుకొని ఉండగా వెంకటలక్ష్మి అప్పటికే కింద పడిపోయింది. అంటే ఒకవేళ ఇద్దరు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంటే ఏదైనా పాయిజన్ కానీ లేకపోతే ఇద్దరు డిఫరెంట్ ఫ్యాన్స్ కి అయితే ఉరేసుకునే పరిస్థితి ఉండటం అలా అయితే జరుగుతుంది. కానీ ఒకరిని హత్య చేసి ఈ యొక్క చిరంజీవి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారా, లేకపోతే వీళ్ళిద్దరిని హత్య చేసి ఈ యొక్క ఆత్మహత్యగా బయటికి చూపించే ప్రయత్నాన్ని ఎవరైనా చేశారన్న విషయాన్ని అయితే పోలీసులు అయితే పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. వీరు ఆత్మహత్య చేసుకున్నారా లేదా అనే విషయం కోణంలో అయితే దర్యాప్తు చేస్తూ వారి యొక్క బంధువులను అడగగా వాళ్ళు పూర్తిగా అయితే ఎప్పుడు కూడా ఇటువంటి వీటికి దూరంగా ఉండడం, అసలు చనిపోయేంత అంత తిరిగిగా ఉండే మనుషులు అయితే కాదనే విషయాన్ని కూడా వాళ్ళ బంధువులు అయితే తెలుస్తున్నారు. ఇద్దరు కూడా ప్రేమించి, ఇందులో కూడా ఏంటంటే వాళ్ళిద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రేమించి పెళ్లి చేసుకోవడం వలన ఎక్కడైనా వీళ్ళిద్దరు పర్సనల్ గా ఆ ప్రేమకి ఎవరైనా అడ్డు చెప్పే పరిస్థితి ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఈ 8 నెలలు గడుస్తున్న సమయంలోనే, అంటే నవదంపతులుగా ఉన్న వీళ్ళిద్దరు కూడా ఆత్మహత్య చేసుకోవడంతో అయితే స్థానికంగా కొత్తవలస మండలం అంతా కూడాను విషాద ఛాయలో అలుముకున్న పరిస్థితి ఉంది. దీనిపైన కేసు దర్యాప్తు చేసి విచారణ చేపట్టి ఎవరైతే నిందితులు, ఒకవేళ వీళ్ళు అనుమానాస్పదంగా ఆత్మహత్య కాకుండా ఎవరైనా హత్య చేసి ఉంటే వాళ్ళని కఠినంగా శిక్షిస్తామనే విషయాన్ని అయితే పోలీసులు అయితే తెలియజేస్తున్నారు అని.